స్కూళ్లకు జనవరి 1 సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. కొత్త సంవత్సరం ప్రారంభం జోష్ మొదలైంది. ఈసారి జనవరి 1న ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. ఇక సెలవుల పాఠశాలకు వర్తిస్తుందా లేదన్న చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇక తెలంగాణలో పాఠశాలకు సైతం జనవరి 1న సెలవులు అయితే ప్రకటించారు. అదే సమయంలో సంక్రాంతి సెలవు కూడా ప్రకటించింది. కొత్త సంవత్సరం వేడుకలపైన ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ట్రాఫిక్ నిబంధన అమలు చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 తేదీన పాఠశాలకు సెలవు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 తేదీన సెలవులు ఇస్తున్నట్లు కూడా తెలిపింది. జనవరి 1 తేదీన జనరల్ హాలిడేగా గుర్తించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 2 శనివారం సెలవును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ రోజు డిసెంబర్ 31 అనగా మొత్తానికి వేడుకలు జరుపుకుంటున్నారు పబ్బులు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తేదీ 15వ తేదీలో సెలవులు అయితే ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన సెలవులు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 16వ తేదీన కనుమకు ఆప్షన్ హాలిడే పేర్కొంది. రాష్ట్రంలో స్కూళ్లు 10వ తరగతి పరీక్షల కోసం సిద్ధమవుతున్నాయి. శనివారం విద్యాశాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో 10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీన మొదలవుతాయని, ఏప్రిల్ 2 తేదీ వరకు ముగుస్తాయని, కొత్త సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు అధికారులు అయితే ప్రజలకు సూచించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.